జగన్ 5 ఏళ్ల పాలనలో ఐటీడీఏని నిర్వీర్యం చేశారని ఆరోపించారు సోమిరెడ్డి. గిరిజనుల పథకాలన్నీ జగన్ నిలిపివేశారని మండిపడ్డారు. గిరిజనులకు కనీసం ఆధార్, రేషన్ కార్డులు కూడా లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్న సోమిరెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. మొట్టమొదటిసారిగా సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గిరిజనుల కోసం ప్రత్యేకంగా పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదికకి కొన్ని వేల మంది తరలి రావడం జరిగింది. మనతో పాటు సోమిరెడ్డి ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్, మొట్టమొదటిసారి మీరు ఈ పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు, గ్రౌండ్ లెవెల్లో మీకు ఎందుకు అనిపించింది ఈ వేదిక ఏర్పాటు చేయాలని? పరిస్థితులు చూసి ఏమనిపిస్తుంది? రోడ్డు మీద పోతుంటే చిన్న బిడ్డల్ని వాళ్ళు తీసుకోబోతుంటే వాళ్ళ బండి లాక్కొని వాళ్ళకి చెడ్డీ చొక్కాలు లేని పరిస్థితి చూసాం. వాళ్ళని అడిగితే ఆధార్ కార్డు లేవు, రేషన్ కార్డు లేవు. నేను ఒక సంఘానికి వెళ్ళాను, 26 గుడిసెలు ఉంటే ఇక్కడ ఆగి విచారించాను. 16 మందికి ఆధార్ కార్డు లేవు, రేషన్ కార్డ్స్ లేవు. అట్లే ఒక చిన్న సంఘం నేను దత్తత తీసుకున్నాను. 66 ఇళ్ళు ఉంటే 46 ఇంట్లకి ఆధార్ కార్డు లేవు. 19 మంది అర్హులైన వాళ్ళకి వృద్ధాప్య పింఛన్ లేదు. అందుకని ఈరోజు రాష్ట్రంలో ఉండే నిరక్షరాస్యుల్లో 90% గిరిజనులు. రాష్ట్రంలో ఉండే పేదలకిచ్చిన భూములు వేరే వాళ్ళు అన్యాయక్రాంతం చేసిన, ఇతర కులస్తులు అన్యాయక్రాంతం చేసిన వాళ్ళ భూములు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరంటే గిరిజనులు. వాళ్ళకి స్కీమ్స్ పొందలేని వాళ్ళు, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా పొందలేని పరిస్థితి గత 5 సంవత్సరాల్లో వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత కడుపు తరుక్కుపోయి నేను ఈరోజు స్పెషల్ ప్రత్యేక గిరిజనుల ప్రజా విజ్ఞప్తుల వేదిక ఇక్కడ ఏర్పాటు చేశా. ఈ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ ఇది ఒక మోడల్గా కావాలా అని చెప్పి వాళ్ళ పేదరికంలోంచి వాళ్ళని బయటేసేదానికి టోటల్ జిల్లా అధికార యంత్రాంగం, ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడికి వచ్చినాయి. ఆ విధంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేదానికి ఈరోజు ఈ వేదిక ఏర్పాటు చేశాం. గతంలో ఆ గిరిజనుల కోసం మీ ప్రభుత్వం ఐటీడీఏ స్థాపించడం జరిగింది, కానీ గత 5 ఏళ్లలో ఐటీడీఏని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎన్ఎస్సి, ఎఫ్ఈ ఇలాంటి పథకాలు కూడా దాదాపు 90% కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చే పథకాలను కూడా నిర్వహించలేదు. దీని మీద ఏమంటారు? ఐటీడీఏ మొత్తం వేయడం కానీ పథకాలన్నీ మూలపడేయడం. ఐటీడీఏ మేమే తెచ్చాం. అప్పుడు ప్లెయిన్ ఏరియాని సెక్రటరీస్ అడ్డం పెడితే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడపకి నేను మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చాం. ఈరోజు గత 5 ఏళ్ళు ఐటీడీఏ మూతేసేసినారు. నెక్స్ట్ ఎస్సీ సబ్ ప్లాన్ ఆపేసేసారు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్. ఎన్ఎస్టీ, ఎఫ్డీసీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, అది 90% సబ్సిడీ, వాళ్ళకి లోన్లు ఇచ్చేది ఆపేసేసినారు. సబ్ ప్లాన్ ఆపేసిన తర్వాత ఇంకెవరు ఎస్సీ ఎస్టీలు వాళ్ళకి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? లాస్ట్ 5 ఇయర్స్ ఓవరాల్ జరిగినాయి. అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే డాజుగాన్ ఉంది, ధర్తీ అబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ ఒకటి ఉంది, SCA to TSP స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ టు ట్రైబల్ సబ్ ప్లాన్ ఒకటి ఉంది. వీటన్నిటినీ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నం చేసి, మేము ఎలాగో కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, డెఫినెట్గా కేంద్రం యాక్సెప్ట్ చేస్తుంది. ఇవన్నీ రివైవ్ చేసి దేశంలో గిరిజనుల కోసం ఏం పథకాలు ఉన్నాయో అవన్నీ తెచ్చి నెల్లూరు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో పెట్టేదానికి మేము కృషి చేస్తాం. మొట్టమొదటిసారిగా గిరిజనుల సమస్యలపైన ప్రత్యేకమైనటువంటి పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. ఇది ఒక రోల్ మోడల్గా తీసుకొని ప్రతి గిరిజన ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇది పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్ బాబు, ఏబిఎన్.